హలో అండి. ఈ వీడియోలో ఈ పాత గాజులు రోల్డ్ గోల్డ్ గాజుల్ని మనం ఇంట్లోనే కలర్ ఎలాగా వేసుకోవాలో చూపిస్తున్నానమాట. ఇవైతే మా పాప గాజులు. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోటే మనం కలర్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో ఒక నిమ్మకాయ మొత్తం పిండేశానండి. తర్వాత తినే సోడా ఉప్పు ఉంటుంది కదా, అది కూడా వేశాను. ఆ రెండిట్లకే చూడండి ఎలాగా ఫామ్ అవుతుందో నురగనేది. ఇప్పుడు ఇందులో వెనిగర్ అనేది వేస్తున్నాను. మనం వంటలో వాడే వెనిగరే వేస్తున్నాను అనమాట. ఈ 3 వేసి కొంచెం నీళ్లు పోసుకోవాలి. నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలన్నమాట. లాస్ట్లో పసుపు కూడా వేయాలి. వేస్తే ఈ విధంగా కలర్ చేంజ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ మరిగించుకున్న తర్వాత నీళ్ళలో వేసి బాగా కడిగేసుకోవాలన్నమాట. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్. ఇక్కడ వరకు కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ముగ్గు ఉంటుంది కదా, మనం నేల మీద వేస్తాం ముగ్గు పిండి. ఆ ముగ్గు పిండిలో కొంచెం విమ్ లిక్విడ్ కానీ సబ్బు కానీ వేసుకొని ఇలాగా ఈ గాజులకి అప్లై చేయాలన్నమాట. కొంచెం తోమినట్టు ఈ ముగ్గుతో తోమాలి. అప్పుడు మిగిలిన నలుపుదనం అనేది పోతుంది. కొత్త గాజులల్లే తళతళ మెరిసిపోతాయి అనమాట. ఒకసారి మీరు ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా బాగా కలర్ చేంజ్ అయినాయి. ఇదైతే టెంపుల్ గోల్డ్ అంటారు కదా, ఆ టైపు గోల్డ్ అనమాట. అందుకని కొంచెం ఇవి బ్లాకిష్గానే ఉన్నాయి. కొన్నప్పుడు కూడా బ్లాక్గానే ఉన్నాయి. ఇవి అయితే బాగా సన్న గాజులు అయితే బాగా కలర్ చేంజ్ అయినాయి అనమాట. మీకు ఆ పిక్ కూడా చూపిస్తాను చూడండి. ఇలా మొత్తము కడిగేసుకోవాలి. తోమేసిన తర్వాత చూడండి, కడిగేసి ఒక 2-3 సార్లు శుభ్రంగా కడిగి ఇలా తుడుచుకున్న తర్వాత సన్నగాజులు అయితే చాలా బాగా షైన్ వచ్చినాయి అనమాట. మీరే అబ్జర్వ్ చేయొచ్చు ఫస్ట్ దానికి దీనికిను తేడా అనేది. ఈ టిప్స్ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.